గా సపోర్ట్ చేస్తున్న నాయకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రోక్ ఇచ్చుకుంటూ వచ్చారు. నారాయణ గాని, దూలిపాల నరేంద్ర గాని ఇలాగా. ఇంకా పత్తిపాటి పుల్లారావుని ఇన్ని రోజులు టచ్ చేయలేదు. ఇప్పుడు ఎన్నికల ముందు ఆయనకు కూడా ఒక ఝలక్ ఇచ్చేశారు. ధూళిపాల నరేంద్ర ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేసే క్యారెక్టర్ ఏం కాదు తెలుగుదేశానికి. తన నియోజకవర్గం తను చూసుకుంటాడు గానీ అతనేం ఇన్వెస్టర్ కాదు. ఇన్వెస్టర్లు అయితే మాత్రం నారాయణ, పత్తిపాటి పుల్లారావు, గల్లా జయదేవ్. అవును. ఇది ఇందులో గల్లా జయదేవ్ కూడా ఇచ్చినట్టే కదా ఒక రకంగా. అదే ఇతను దొరికాడు అంతే. ఇప్పటికి లేట్ గా దొరికాడు ఒక రకంగా. ఎలక్షన్ ముందు ప్రచార ప్రయోజనానికి ఏమన్నా ఉపయోగపడతాయా ఈ అరెస్టులు ఇటు టీడీపీకి కానీ? తెలుగుదేశం చెప్పుకుంటారు అయ్యో చూసారు మమ్మల్ని అన్యాయం కేసులు పెడుతున్నారని. వైసీపీ చెప్పుద్దాడు దొంగలు అనేసి అమరావతిని దోచుకుంది ఇల్లే అని చెప్తుంది. జనాలు నిజంగా దోపిడీల్ని లేకపోతే ఇవన్నీ ఆరోపణల్ని నమ్ముతారా? అంటే పోలందేవినే ఎంపీగా గెలిపించిన దేశం మంది. ఇవాళ జైలు నుంచి వస్తే హీరోయిజం లాగా చివరికి దస్తగిరి గడికి కూడా దండలేసి సెల్ఫీలు తీసుకున్న దరిద్రం. కాబట్టి మన దేశంలో చివరికి మంచోడు అనేటువంటి వాడిని భవిష్యత్తులో సెల్ఫీలు తీసుకునే రోజు వస్తుందేమో. ఆయన కూడా పోటీ చేస్తాను జగన్ మీద అంటున్నారు కదా.